హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ప్రభాకర్ని. ఈరోజు మనము 3x3 ఇది 3 ఇట్లా 3 ఉంటుంది అనమాట. దీన్ని 3x3 రూబిక్ క్యూబ్ అంటారు. ఈ రూబిక్ క్యూబ్ని ఎలా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నాం. దీన్ని ఈరోజు మనము ఫస్ట్ లేయర్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఇది లేయర్ బై లేయర్ చేయాలి. అలా చేస్తే కనుక చిన్న చిన్న ఫార్ములా అప్లై చేస్తే కొన్ని గుర్తుపెట్టుకొని సింపుల్గా అయిపోతుంది అనమాట. చేసేసిన తర్వాత అందరూ నేర్చుకున్న తర్వాత అబ్బా ఇంత ఈజీనా అనుకుంటారు. ఆ ఫార్ములా అప్లై చేయకముందు ఎలా తిప్పి ఇది మనకు అవ్వట్లేదు రావట్లేదు అనుకుంటారు. ఈ ట్రిక్ కన్నా ఫాలో అయ్యారంటే సింపుల్గా నేర్చేసుకోవచ్చు ఎవరైనా సరే. చూడండి, ఫస్ట్ మనము వైట్ లేయర్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము. వైట్ లేయర్కి ఆపోజిట్లో ఎల్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెంటర్ పీసులు వచ్చేసి ఎల్లో సైడ్కి తెచ్చేసుకున్నాము. ఇది ఆల్రెడీ మ్యాచ్ అయి ఉంది. ఇంకొకటి ఎక్కడుంది, మనకు ఇక్కడ ఉంది. దీన్ని పైకి రావాలంటే దీన్ని ఫస్ట్ ఇది మన రైట్ సైడ్కి వచ్చింది. చూసారా, రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్కి వచ్చిన దాన్ని ఇక్కడికన్నా రావాలి, లేదంటే మన ఆపోజిట్ సైడ్ కన్నా తిప్పినామంటే అది సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నేను ఇలా ఆపోజిట్ సైడ్ తిప్పుతున్నాను. ఆపోజిట్ సైడ్ తిప్పేసిన తర్వాత దీన్ని ఇలా టాప్కు తిప్పేసామంటే చూడండి, రెడ్ వచ్చిన విధంగా మనకు వైట్ కూడా వచ్చేసింది. ఇక్కడ వైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో సెంటర్ పీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని కూడా మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇలా తిప్పి ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళి టాప్ తిప్పాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. సేమ్ ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదాన్ని మనకు ఆల్రెడీ ఆపోజిట్లో ఉంది కాబట్టి మనము ఇలా తిప్పామంటే వచ్చేస్తుంది. చూసారా, సెంటర్ వచ్చేసినాయి. ఎల్లోకి సెంటర్కి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ కనుక ఫాలో అయ్యారంటే సింపుల్గా ఇది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ కలర్ ఉంది చూసారా, బ్లూ కలరు. ఈ బ్లూ కలర్ సెంటర్ బ్లూ కలర్ ఎక్కడ ఉందో మ్యాచ్ చేసుకున్నాం. ఇలా విధంగా చెక్ చేసుకొని బ్లూ మ్యాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాటమ్ తిప్పేయాలన్నమాట. తిప్పేశారు కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా గ్రీన్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది. గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. బాటమ్ తిప్పేసాం. తర్వాత ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. దీన్ని కూడా బాటమ్ తిప్పేసాం. తర్వాత రెడ్ ఒకటి ఉంది మనకు. రెడ్కి రెడ్ మ్యాచ్ చేసేసాను. చూసారా, రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది. దీన్ని కూడా బాటమ్ తిప్పేసాను. చూసారా, మనకు ప్లస్ ఫామ్ అయిపోయింది. ఏ లేయర్ అయినా సరే మనకు ప్లస్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ లేయర్ అయినా సరే, సెకండ్ లేయర్ కాకుండా థర్డ్ లేయర్ అయినా సరే మనకు ప్లస్ ఫామ్ అన్నమాట. ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాతనే ఈ కార్నర్ పీస్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకు ప్లస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కార్నర్ పీస్ ఎలా సెట్ చేయాలో, ఆ పీస్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు కార్నర్ పీస్కి 3 కలర్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 కలర్స్ ఇక్కడ ఈ సెంటర్ కలర్స్ని క్యాల్కులేట్ చేసుకోవాలి మనము. ఈ సెంటర్ కలర్స్ ఇక్కడ వచ్చేసి రెడ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ వైట్ ఉందన్నమాట. రెడ్, గ్రీను, వైటు పీస్ ఇక్కడే ఉంది మనకు. దీన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలంటే మనము ఈ కార్నర్ పీసులు సాల్వ్ చేసేటప్పుడు మనం ఏదైతే సాల్వ్ చేస్తున్నామో దాన్ని బాటమ్ పెట్టుకోవాలన్నమాట. వైట్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి వైట్ను బాటమ్ తిప్పుకోవాలి. మన రైట్ సైడ్ ఎడ్జిక్లో ఇది పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే పీస్ మన కిందికి రావాలనో ఆ పీస్ని మనము రైట్ సైడ్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా, ఇది ఇక్కడికి రావాలి. రెడ్, గ్రీన్, వైట్ ఇక్కడికి రావాలి కాబట్టి మనము ఇక్కడ రైట్ సైడ్ ఎడ్జ్లో పెట్టుకున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకుంటేనే మనకైతే అది. చూసారా, ఈ రైట్ సైడ్ ఇది మనకు రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ టాప్ సైడ్ కార్నర్లో పెట్టాను కాబట్టి నేను చెప్పేటువంటి ఫార్ములా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఫార్ములా ఈ వైట్ ఉన్నటువంటి పొజిషన్ బట్టి ఫార్ములాని ఒకసారి అప్లై చేస్తే కొన్ని సెట్ అవుతాయి. ఈ 2 టైమ్స్ అప్లై చేస్తే కొన్ని పీసులు సెట్ అవుతుంది. కొన్ని 3 టైమ్స్ అప్లై చేస్తే కొన్ని పీసులు సెట్ అవుతుంది. కొన్ని 4 టైమ్స్ అప్లై చేస్తే సెట్ అయిపోతుంది. లాస్ట్ 4 టైమ్స్ అనమాట. చూసారా, ఇప్పుడు మనము ఒక ఫార్ములా చెప్తాం చూడండి. RU డాష్. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యూబ్ని ఇలా తిప్పకూడదు. మనం ఏదైతే సాల్వ్ చేస్తామో క్యూబ్ని అలాగే పట్టుకోవాలన్నమాట. మళ్ళీ 1 టైం చేసాము. RU డాష్. మళ్ళీ ఇంకొకసారి RU డాష్. సెట్ చూసారా, రెడ్ సెట్ అయింది, గ్రీన్ సెట్ అయింది,
వైట్ సెట్ అయిపోయింది, అంటే ఈ పీస్ సెట్ అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లూ రెడ్ వైట్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడే ఉంది. బ్లూ రెడ్ వైట్ ఇక్కడ ఉంది కాబట్టి మనము దీన్ని ఇక్కడ ఉన్న పొజిషన్లో ఇది సరే కరెక్ట్ పొజిషన్లో లేదు కాబట్టి దీన్ని మనము టాప్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. గుర్తు చూసుకోండి. ఇప్పుడు మనకి ఇది టాప్ ఎడ్జ్కి వచ్చిందనమాట. ఇది ఇక్కడికి రావాలి. ఎలా వస్తుందో చూడండి. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ వచ్చేసింది చూడండి. బ్లూ రెడ్ వైట్ కార్నర్ పీస్ సెట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆరెంజ్ బ్లూ వైట్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఉంది ఆరెంజ్ బ్లూ వైట్ ఇక్కడ ఉంది. దీన్ని మనము ఇక్కడ రైట్ సైడ్ ఎడ్జ్కి తెచ్చుకోవాలి. ఇక్కడికి రావాల్సిన దాన్ని మనము ఇక్కడ రైట్ ఎడ్జ్లో పెట్టుకున్నాము. సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. చూసారా, మనకు ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది, వైట్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ గ్రీను ఆరెంజ్ వైట్ మనకు ఇక్కడే ఉంది. గ్రీను ఆరెంజ్ వైట్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని మనము టాప్ ఎడ్జ్కు సెట్ చేసుకున్నాం. దీన్ని చూసారా, ఇక్కడ రావాల్సిన పీసు ఇక్కడ టాప్ ఎడ్జ్లో ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను క్యూబ్ని ఇటు అటు తిప్పుతలేను. మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా క్యూబ్ను ఎలా పట్టుకున్నామో అలాగే ఉండాలన్నమాట. చూడండి, సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. చూసారా, ఇది ఒక్క ఫార్ములా అప్లై చేస్తే సెట్ అయిపోయింది అనమాట. కొన్నిటికి మనం చెప్పారు కదా, నేను వైట్ ఉండే పొజిషన్ బట్టి అది అన్ని టైమ్స్ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. చూసారా, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజు అదేవిధంగా బ్లూ రెడ్ వైట్. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా అంటే సింపుల్గా ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. సెకండ్ లేయర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.